హలో! హాయ్ డార్లింగ్. శ్రావణి పక్కన పెట్టు గాని, నువ్వు తన ఫ్రెండ్‌తో ఏమైనా కొట్లాడావా? దాంతో ఇప్పుడు మొదలుపరిచేది ఉండేదే కదా. వాళ్ళ డ్యాడీ వచ్చాడు. తను ఏడ్చి నీ గురించి ఏదేదో చెప్తుంది. ఏం చెప్తుంది? ఏమైనా పోయి రూమ్ లోకి ఏమైనా చేసినానా, ఏమైనా ముట్టుకున్నానా, ముత్తిరి ఏమన్నా దాన్ని ఏమన్నా అంటే నీకు ఆ ఆలోచనలు కూడా ఉన్నాయా? అంటే కాదు చెప్తాను. వాళ్ళు ఏదో ఏడ్చుకుంటూ పోయి చెప్పిందంటే ఏమైనా పైటాలు పీకో లంగాలు పీకో ఏమైనా జాకెట్ పీకినా దాన్ని ఏమన్నా. సరే సరే గాని నువ్వు కూల్‌గా మాట్లాడు సన్నా. ఎందుకంటే నాకు తన ఫ్రెండు. వాళ్ళ డ్యాడీ కూడా చాలా మంచి వ్యక్తి. మంచి వ్యక్తి నేను కూడా నీ గురించి చెప్పాను. ఈస్ బిగ్ బిజినెస్ మ్యాన్, బ్రోకర్ హౌసెస్ ఉన్నాయి అని చెప్పాను. తెలిసిందే. మన 5-6 ఫ్లైట్లు నెమ్మదిగా 6 హెలికాప్టర్లు 4 బెంచ్ కార్లు వాడే అదే అవన్నీ ఎందుకులే గాని నేను చెప్పేంత వరకు చెప్పేశాను. 10 ఇండ్లు. నువ్వు కూడా కూల్‌గా మాట్లాడేసి పెట్టేసి ఓకేనా? అట్లా పెంచేద్దాన్ని. అదే వాడు ఎట్లా వాడనకూడదు పెద్దోడు. ఏమిరా మా డాడీ నువ్వు వాడు వీడు అంటున్నావు? అదే వచ్చింది రా ఇది వచ్చింది బరిగొంతుది. బరిగొంతనా నీకు తోలు తీసి చెక్కుతాను నీకు అదే నేలకు కోసేస్తా. మా డాడీ వచ్చాడు. మీ డాడీ ముందర అట్లా మాట్లాడుతూ ఉంటే సిగ్గులే. నోరు కంట్రోల్లో పెట్టుకోరా. నువ్వు కంట్రోల్లో పెట్టుకో ఫస్ట్. నాకు ఇంకా మంచి కూతురుగా డాడీ నువ్వు మాట్లాడు. మాట్లాడు. అయిపోయింది పెడతాడా పెద్ద పొడతాడా చెప్తా అయిపోతాను. మాట్లాడు డాడీ. బుద్ధి క్యారెక్టర్ అంతా బయట పెడతా కదా అయిపోద్దు తెలిసిపోతాయి. ఏ బరికొంతాను ఏ పోయినావా ఉండవా? ఎవరు మాట్లాడేది ఆ పక్క? ఈ పక్క పెద్ద మనుషులు మాట్లాడుతున్నాము మేము. ఎవరు మా కూతురు జోలికొచ్చిన గాడిద ముండా కొడుకు? నాకు అర్థం కానీ ఇప్పుడు అర్థ క్లారిటీకి బాగా ఇచ్చారు. ఈ లోపల ఎప్ప కూతురు ఏమే ఎప్ప బిడ్డ. అందుకే బర్రె గొంతులు అవన్నీ రోజు 90 క్వార్టర్ లాగే బుద్ధి అంతా చిల్లర బుద్ధి అంతా వచ్చిండేది. ఎట్లా పెంచినావు ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడి నువ్వు ఎందుకు నువ్వు వాయిస్ ఇస్తాను కూతురు లేకుండా అందుకో తీ ఫోనే లోపలకి చెప్తా నేను. ఏంది ప్రసాద్ నువ్వు మాట్లాడేది? అది కథ నాకు అర్థమైంది. నువ్వు ప్రసాద్లేనైనా పాప ఎవరు కాదు మనకి బావైతాడు. చెప్పు తీసుకుని కొడతా. నాకు రేగిందనుకో మనం మెడతవచ్చు. మళ్ళీ బావన్నీ ఉంటాయి నీ మళ్ళా ముసలి కొక్కు పుగిలకి. వాడు బావేంటి వాడు కొచ్చాగాడు. నిన్ను అరుగుతానికే ఎట్లా మాట్లాడదు దానికే నీకు తెల్లరా ఎట్లా మాట్లాడాలి మా డాడీతో? బొంగులో మాట్లాడు నువ్వు. మళ్ళా వానికి సిగ్గు వాయిపుకి సిగ్గులే నీకు సిగ్గులే మళ్ళా మాట్లాడతావు నువ్వు మళ్ళా. ప్రసాద్ మనము ఏడ చూసినా ఒక చెట్టు కింద వచ్చిన వాళ్ళమే. నీకు మరదలైతుంది. నీకు వైష్ణవికి పెళ్లి చేద్దామని చిన్నప్పుడు చాలా అనుకోటిబే. చాలా నేను పీకేది ఏముండదు. మీ కూతురు చేసుకుంటే సర్వనాశము. అసలు ఎవడు చేసుకుంటాడు ఈ కూతుర్ని? ఏమంత పెద్దగా అబ్బడ సంబంధం కల్పిస్తున్నావు నువ్వు? ఎవరిని అడిగి చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు పెంచేది ఇట్లేనా? కోడలాగే గొజ్జేవాడా మొగోల్ని చూపించనేది, రూమ్ రామనేది, నేను వస్తారా అనేది ఏంది? ఇట్లా పెంచేది నీ కూతుర్ని? డాడీ మొత్తం అబద్ధాలు చెప్తున్నా డాడీ. ఇది ఒక పెద్ద లోపరం ఉంటది. ఇది ఎంత మందిని ముంచేసిందో ఎంతమంది. ప్రసాద్ ఈ పెద్ద బిజినెస్ మ్యాన్ ఎత్తనిండేది నిన్నేనా? మళ్ళీ ఇంకేమో లారీ లాపే విషయం తెలుదా పాప సుజాతకి? ఏం మెట్లు తీసుకుని కొడతా నువ్వు గొబ్బు లేపినావు అనుకో. నువ్వంతా చూడు ఆడికి వచ్చి అంత తండ్రి బిడ్డని ఇద్దరిని లేపేస్తా. నాకు ఎరిగిందనుకో ఇద్దరు కలిసి నా దాన్ని మోసం చేస్తాను. ఇప్పుడు మీరు మీ అట్లా వాళ్ళు కలిస్తే ఆ బాబు ఏం జీవితం అయిపోలా. మర్దల్ని ముద్దుగా చూసుకోకుండా ఏంది ప్రసాద్ నువ్వు చేసే పనులు? ఎవరికి ఎట్లా సంబంధము? నువ్వు మరదలు అంటున్నావు. యాపకారం మడుస్తా నువ్వు. ఎవరికి నువ్వు సంబంధం? చింత చెట్టు దగ్గర భాగ్యాకి నీకు లేదా సంబంధమా? ఇవన్నీ వాళ్ళ ముందర మాట్లాడుతున్నావు. మర్యాద చెప్తా. సరేలే మనము మళ్ళా రాత్రి మాట్లాడదాం. అవి ఏం మాట్లాడదాం? రాత్రి ఏముందని మాట్లాడతావు నువ్వు? అవన్నీ ఇప్పుడే మాట్లాడమంటావా? వాళ్ళకి తెలిసేదట్లా
ఏదో అసలు సరికి చెప్తాను నీకు మళ్ళా దో నీకు చెప్తానా. ఏమన్నా నువ్వు ఆ పాప ముందర గమ్మనుండి ఏమన్నా మాట్లాడకుండా సైలెంట్ గా మాట్లాడు. ఏందో నీదుంటే నీది మాట్లాడు. ఆ బాబు డాడీ గురించి మాట్లాడినంటే ఏ హలో సుజాత, హలో సుజాత, ఏ పప్ప, డాడీ వీడు ముందే తెలుసా నీకు? ఏ నీ అబ్బా నీకు నాకేం తెలుసు మీ నాయన, ఏం తెలుసాను మళ్ళీ తెలుసాను. ఏ మీ ఊరు మా ఊరేనా? మీ ఊరు మా ఊరు కాదు, మా ఊరు మీ ఊరు కాదే. నా వస్తాగా సన్నద్దానా యువతివే నువ్వు నాకి మళ్ళా యో ప్రసాద్ ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు వద్దా చూడు. నా పేరు ప్రసాద్ కాదు శివ అని చెప్తానా. నీకు జోబిలో మాట జిలేబీ పెట్టుకో. నువ్వు పెట్టుకో, గజ్జిగాయని పెట్టుకో ఈ కింద సరిపోతా నీకే. ఫు! అంత చిల్లర పోతారు మాటలు మాట్లాడుకుంటా అంత రే రే నువ్వు ఏది మరితే అది మాట్లాడుతున్నావురా. మీరు మర్యాద మాట్లాడండి ఫస్ట్. మా డాడీకి చెప్పల్లా నువ్వు చేసిండేది నా మీద. చేసిన అదే నువ్వు వేసినా అనే రకము చేసినా యో ప్రసాద్ నువ్వు చేసినావా ఏంది పాప మీద? నేనేం చెయ్య మీ దండమైనా నువ్వు చెయ్యేసుకో, కాలేసుకో, పాప నీదే కాబట్టి పెళ్లి చూపులకి ఊరికి పోయి రెడీ చేస్తాను. మనకెందుకు ఇట్లా సుజాత వీళ్ళు వాళ్ళంతా క్లాస్. నా కొడుకైనా పనికి మాలోడని ఇట్లా చెప్తాడా. కూతురికి చెయ్యేసుకో కాలేసుకో అని అడిగి చెయ్యి. వానమ్మ ఏమి యో ఏందయ్యా యో ప్రసాద్ నీ మరదలు కాబట్టి మాట్లాడతాను నువ్వు. ఒక యో కన్న కూతురికి మాట్లాడ చెప్పే విషయాలు ఇవన్నీ ఏమన్నా పక్కన పెట్టుకోనేమన్నా యో నీ కోసమే పుట్టింది పోయా. బాబు ఏమనుకోవాలా బాబు ముందరా కాలేజ్ నేనేమి తప్పుగా అనుకోను లేరా గొజ్జా. ఏ కొంచెం ఉండదానా ఏ గొజ్జనా ఇలా నువ్వు మా డాడీ ముందర మా డాడీకి చెప్పేంత తోడువేరా నువ్వు? మీరు చెప్పేది ఏంది నీకు మీ బొంగుల పంచాయతీ చెత్తనాయలా నువ్వు? చెత్త ఫ్యామిలీకి అత్త నీ అసలు నీ మాట్లాడమే ఏదో బావని చెప్పి ఊరికే మాట్లాడుతుంటే యువతి బావే నువ్వు యువతిగా నువ్వు నా మరదలు అసలు మా డాడీ చెప్తున్నాడు కదరా నువ్వు బావని. మీ డాడీ కొల్ల చెప్తాడు. అసలు మీతో మాట్లాడదు వేస్ట్. ఆ సుజాతకి హలో కాదు సుజాత పోయి అంత బజారు నీచిది నీకెందుకు పరిచయమైన రే నీ అబ్బా జీవితం. నువ్వేమన్నా కొత్త చదువుకునేటప్పుడు పరిచయం ఏంద్రా, నేనేం చేయమంటావు? సరికే నీ పాసుకోలను అసలు నీకేమన్నా బుద్ధి బావా బావా పోయా నా వసంగా ఫోన్ వస్తే యో ప్రసాద్ నువ్వు ప్రతిసారి ఆవేశపడతావు. తండ్రి కూతురు నాకు సలహాదండి. ఈ అబ్బాయి జీతం ఎవరు వీళ్ళంతా నామదులు అయినారు. యో ప్రసాద్ ఊరికి రా, నీకు పులుసు వేపడి పెట్టి. దొరకలేదని బాగా సంతోషపడతాడు. మళ్ళా మధ్యలో వచ్చాడే అమ్మా. యో విధి రా, విధి మనని బంధుత్వం నుంచి ఇడిచిపెట్టదు. ఏం విధి నాయనా స్వామి నన్ను ఏదో ఇట్లా గబ్బు కూతురు నీకే. ఏది గబ్బు కూతురా? ముద్దుగా అట్లంట గబ్బు కూతురు అని. నువ్వు ఇప్పటి నుంచే గబ్బు నా కొడుకువే నాకు. నరుకుతానికి గబ్బోడని అనుకో నువ్వు గబ్బుదానివి. నువ్వు నోరు మూసుకొని డాడీ చెప్పింది వినరా, ఈజీగా అయిపోతుంది. నీకు అన్ని ఈజీగా అయిపోతాయి చిల్లర ముఖం దానా. ఒక నైట్ అడ్జస్ట్ అయితే లైఫ్ లాంగ్ చాలా బాగుంటాం కదా మనము. హలో చెప్పు తీసుకొని కొడతా. డాడీ నీ పర్సనాలిటీ ఎంతెంత అడుగుతున్నాడు. నా పర్సనాలిటీ ఏంది మీరు తండ్రి కొడుకు ఏంది? తండ్రి కొడుకు ఎవర్రా గొజ్జా? కూతుర్రా. అందుకే నీకు అబ్బాయికి అమ్మాయికి తేడా తెలీదు. నీ తెలుదులే గడిది గుడ్డి తెలుసు అని అసలు ఆ పాప పోని అమ్మా. అయ్యో ప్రసాద్ ఒకటి బాగా గుర్తు పెట్టుకో. ఏమే వింటానవా? మునక్కాయలు బాగా తింటే మౌతనం వస్తుందంట చూడు. బజారు మామాడా ఇవన్నీ బిడ్డ దగ్గర పాప ఉందని గుర్తించుకో.
లేదనుకో మర్చిపో. ఏ ఇవన్నీ చెత్తనాయలా మా డాడీని తిట్టద్దు అని చాలాసార్లు చెప్పినా నీకు. ఎప్పుడు నీకు మీ ఖచ్చితంగా 2 చేతులు ఇరిపిస్తాను. దగ్గర ఉంటే మీ మా ఇద్దరు డాడీ ఎంత పెద్ద వయసు, ఎంత గొప్ప వ్యక్తి, ఎన్ని దొంగతనాలు చేసినాడు, అసలుకు ఎంత పెద్ద బిజినెస్లు, ఎన్ని లారీలు అంటించినాడు. అదే అదే మీ చిల్లర బతుకు, మీ చిల్లర అవతారాలు నా దగ్గర చెప్పుకుంటున్నావు చూడు. నేను ఒక పెద్ద అసలు మీతో మాట్లాడే కన్నా నా ముడ్డి మూసుకొని ఉండేది బెటర్. అసలు ఏ నేను కొజ్జ బావ ఈనో నేను చెప్పేది. ఏ గొజ్జాముండదనా, నువ్వు గొజ్జాముండయి గొజ్జ ఆటలాడద్దాడా. యో ప్రసాద్, పాపని ఎట్లా తిట్టడము అది పద్ధతే కాదు. వ్యవసాయం మర్చిపోతాడైనా ఏం తిట్టకూడదు. ఏం పద్ధతి హలో అది? నువ్వు హలో మాట్లాడే పద్ధతే, నీ హలో కూతురు మాట్లాడే పద్ధతి ఏమన్నా? ఏ బిస్కెట్ హలో నమ్మ జీవితం కాదే. కాదు, ఎట్లా ఎందుకు నువ్వు, నీకు వాళ్ళ రిలేటివ్స్ అవుతారా? నేను అసలు నా సంబంధమే లేదు నైనా తల్లి నైనాని. ఆయన ఏందో 3 నిక్కర్లు ఏవో తెచ్చాడు మా అల్లుడికి ఇయ్యాలని. సుజాత మా అమ్మ చచ్చికంటే అసలు వాళ్ళు నాకు ఏం సంబంధం లేదు. మరి వాళ్ళు అంత బాగా చెప్తున్నారు నా మా అల్లుడు అవుతాడు అని. ఎవని కర్రుడు ఏ ఎవని కొజ్జ బావ నువ్వు నాకు నచ్చావు. ఏ సైతాందనా, ఏ దయ్యముడదనా, నువ్వు ఫోన్ ఇయ్య మళ్ళీ మధ్యలో గబ్బు లేపద్దు నువ్వు. సరే మీ కానీ నాన్న వీళ్ళకి ఒక్క నిమిషం ఉండు, నేను వీళ్ళతో క్లారిటీగా మాట్లాడి నీకు కాల్ చేస్తాను. నీ కాలు పట్టుకుంటా అసలు వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు నీకు లేనివన్నీ సరే చెప్తారు. నాకు తెలుసులే కానీ ఒక్కసారి వింటాను, విన్నాక నేను కాల్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా ప్లీజ్ ఒక్క అర్థం నిమిషం, పెద్ద ఆయన ఏదో మాట్లాడతాడంట. మాట్లాడద్దు అయిపోతా మాట్లాడద్దు ఇప్పుడు రోతాడు నీకు తెలుసు. అయ్యో ప్రసాద్, ఏ ప్రసాద్ ఒకటి రే ఇను నాన్న బంగారు. దానాగారులో ఎక్కువ చేస్తానావు. అల్లుడు ఇను ప్రసాద్. అల్లుడు నీకే ఎవరికి అల్లుడు, ఎవరికి బావ, ఎవరికి మామ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక పాప దగ్గర నువ్వు సైరిగ్గా ఉంటే సరే, నా దగ్గర బూతులు వచ్చాయనుకో. హలో సరే నేను మరీ కాల్ చేస్తాను, నేను మాట్లాడి వీళ్ళతో కాల్ చేస్తాను, ఓకేనా? నా మాట నిన్ను లేదు నేను నీ సైడే ఉంటాను, ఓకేనా? వీళ్ళతో ఒకసారి కనుక్కొని పంపించేసి కాల్ చేస్తా. వాళ్ళ మాట్లాడినద్దే, దాని మాట్లాడినద్దే. ఏ ఎవరి మాట వినాలరా ఎదవా? ఎలా నీ మాట వినాలా? ఏం మాట్లాడినా ఎందుకురా, ఫ్యామిలీస్ అంతా బాగుంటాం కదా కలిసిమెలిసి. అలా ఉండే నువ్వు యువతి నాకే మధ్యలో నువ్వు నమ్మ టార్చర్ అయిపోతావు. డాడీ కాదు, డాడీనే నిన్ను లారీ ఎక్కిస్తా అంటున్నాడు కదా. నువ్వు ఎక్కువ లారీ సరిపోతావా? నా అమ్మ వీళ్ళు పంచాయతీ వద్దనుకున్నాను, తగిలింది మళ్ళా. సరే నేను కాల్ చేస్తాలేరా, వీళ్ళతో మాట్లాడి కాల్ చేస్తాను, చాలా ఇష్యూ చేస్తున్నారు. సరే బంగారం, ఐ లవ్ యూ రమ్మలో వాళ్ళు మాట్లాడుతారా ప్లీజ్ రా కన్నా బుద్ధి. పెట్టరా కొజ్జనాయల, మళ్ళీ ఎవరు మాట వినొద్దు అనుకుంటాను బేటా.